ఇజ్రాయిల్ ఎత్తులతో హెజ్బుల్లా ఎలా చిత్తవుతోంది, ఇరాన్ ఏ విధంగా ఇబ్బంది పడుతోంది అన్న అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆ మధ్యన ఒకసారి రాశారు హెజ్బుల్లాకి సంబంధించి పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. మేము ఇంకా పూర్తి స్థాయి అటాక్ మొదలు పెట్టలేదు, అసలు అవసరం కూడా రాకుండా హెజ్బుల్లాని కట్టడి చేయగలం, ప్రతిదాని మీద మాకు నియంత్రణ ఉంది, మేము ఇజ్రాయెల్లో ఉంటూనే లెబనాన్, సిరియాల్లో ఉన్న మా ప్రత్యర్థులు భయపెట్టగలం. ఇప్పటివరకు జరిగింది కేవలం కొద్దిపాటి టెక్నాలజీతో జరిగింది, ఇంకా మేము వాడాల్సిన టెక్నాలజీ చాలా ఉంది. ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామంటూ భీకర ప్రతిజ్ఞ చేసిన దాని మీద ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చేసిన బహిరంగ ప్రకటన ఇది. పేజీలు పేలడం వల్ల భయాందోళనతో ఉన్న హెజ్బుల్లాకి వాకీ టాకీలు, వైర్లెస్ రేడియోలు, స్మార్ట్ ఫోన్లు పేలడం అనేది అంతుపట్టడం లేదు. వాష్రూమ్లో కమోడ్లు పేలడం ఆశ్చర్యకరం, ఇంటి పైకప్పు మీద ఉన్న సోలార్ ప్యానెల్స్ పేలడం ఆశ్చర్యకరం. అంతెందుకు, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎంతటి విధ్వంసానికి గురి చేస్తుందో ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే IoTతో పనిచేసే ప్రతి గాడ్జెట్ని పేల్చేయచ్చా? సమాధానం అవును, కాదు అని చెప్పచ్చు. ప్రతి గాడ్జెట్ని ఒకే వ్యక్తి లేదా సంస్థ చేతిలోకి వెళ్ళాలంటే శక్తివంతమైన ఫైర్ వాల్ని ఛేదించి చొచ్చుకుపోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని, కానీ అసాధ్యం కాదు. అలానే ఆపలేమా అంటే అది సాధ్యమే. ట్రోజన్ హార్స్, ఇది చాలా పురాతనమైన పద్ధతి. గ్రీకులు చెక్క గుర్రం లోపల మనిషిని ఉంచి శత్రుకోటలోకి ఆ గుర్రాన్ని చేర్చిన తర్వాత గుర్రం లోపల ఉన్న మనిషి బయటకు వచ్చి కోటపై నుండి తాడుని కోట కిందకి వదిలేవాడు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ట్రోజన్ హార్స్ అనే పేరుతో చిన్న స్టాండ్ ఎలోన్ ప్రోగ్రామ్ని పంపిస్తారు. ఇది ప్రకటనలు క్లిక్ చేస్తే తెలియని మెయిల్స్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ లేదా మొబైల్లోకి వచ్చి చేరుతాయి. ట్రోజన్ హార్స్ ఎలా పనిచేస్తుంది? ఏదన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత అది మొబైల్ అయినా, కంప్యూటర్ అయినా, ట్యాబ్ అయినా దానిలోని డేటాని తనకి నిర్దేశించిన వాళ్ళకి పంపుతూ ఉంటుంది. ఉదాహరణకు పాస్వర్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ సమాచారం దొంగిలిస్తుంది. వారి యాక్టివిటీని, అంటే ఎక్కడికి వెళ్తున్నారు, GPS ఉంటే ఆన్లైన్లో ఏం చేస్తున్నారు లాంటి సమాచారాన్ని హ్యాకర్కి చేరవేస్తుంది. అవసరమైతే సదరు గ్యాడ్జెట్లో ఉన్న సిస్టమ్ ఫైల్స్ నాశనం చేస్తుంది. హ్యాకర్ చేసిన ప్రోగ్రామింగ్ని బట్టి ఎలాంటి యాక్టివిటీ లేకుండా నిర్దేశించిన తేదీ, సమయంలో యాక్టివేట్ అయ్యి చెప్పిన పని చేస్తుంది. ట్రోజన్ హార్స్ మిగతాది మాల్వేర్ల లాగా సిస్టమ్ ఫైల్స్లోకి వెళ్ళి వ్యాప్తి చెందదు, కాబట్టి వాడే వాళ్ళకి అనుమానం రాదు. మరి మొస్సాద్ ట్రోజన్ హార్స్ని ఎలా ఇన్స్టాల్ చేసింది? హెజ్బుల్లాకి కావాల్సిన పేజర్లు, స్మార్ట్ ఫోన్లు, వాకీ టాకీలు, వైర్లెస్ రేడియోలు ఇరాన్లోని కొన్ని షెల్ కంపెనీలు ఆర్డర్ చేశాయి. మొస్సాద్కి ఇరాన్ ఒక ఆట స్థలం. మిగతా దేశాల్లో కంటే ఇరాన్లోనే మొస్సాద్కి ఎక్కువ యాక్సెస్ ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నది నిజం. ఇరాన్లోని ఐతొల్లా అలీ ఖొమైనీ మత ఛాందస్ ప్రభుత్వం మీద అక్కడ ప్రజల్లో ద్వేషం ఉంది. గత 2 ఏళ్లలో ఇరాన్లోని 10,000 మంది ప్రజలు ఇస్లాం నుండి క్రైస్తవంలోకి మారిపోయారు. ఇరాన్ ప్రజలు స్వచ్ఛందంగా మొస్సాద్కి సహకరిస్తున్నారు. హెజ్బుల్లా ఇరాన్లోని షెల్ కంపెనీల ద్వారా ఇచ్చే ఆర్డర్లు, వాటి సమాచారం మొత్తం షెల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే మొస్సాద్కి సమాచారం ఇస్తున్నారు. కానీ హెజ్బుల్లాకి ఈ విషయం తెలియదు. 4 నెలల క్రితం హెజ్బుల్లా 4,000 పేజర్స్ కోసం ఇరాన్లోని షెల్ కంపెనీల ద్వారా ఆర్డర్ ఇచ్చింది. మొస్సాద్ కోసం పనిచేసిన ఉద్యోగులు విషయం చేరవేశారు. బల్క్లో పేజీలు తయారు చేసే తైవాన్ మాత్రమే. ఆర్డర్ తైవాన్లోని గోల్డ్ అపోలో కంపెనీకి వెళ్ళింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. విలేకరులు తైవాన్లోని గోల్డ్ అపోలో సంస్థను సంప్రదిస్తే ఇరాన్ నుండి మాకు ఆర్డర్ వచ్చిన మాట నిజమే, కానీ ఆ లోటెక్ పేజీలు మేము తయారు చేయమని మా సంస్థ లైసెన్స్ కలిగిన BSc కన్సల్టెంట్ బుడాపెస్ట్, హంగరీకి ఇచ్చాము అని పేర్కొంది. ఇక బుడాపెస్ట్లోని BSc కన్సల్ట్ కార్యాలయం సంప్రదిస్తే అట్లాంటి స్పందన లేదు. క్రిస్టియానా అనే ఇటలీకి చెందిన మహిళ BSc కన్సల్ట్కి CEOగా ఉన్నట్టు ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్లో తెలుస్తోంది. లెబనాన్, సిరియాల్లో పేజీలు పేలి సంచలనం సృష్టించిన రోజు నుండి క్రిస్టియానా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మరొక క్రిస్టియానా హంగరీ దేశ ఇంటెలిజెన్స్ రక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. హంగరీ దేశం ముస్లిం శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించి యూరోపియన్ యూనియన్ పెనాల్టీకి గురైన సంగతి తెలిసిందే. కాబట్టి క్రిస్టియానా ఇప్పట్లో బయటికి రాదు, విషయం ఏంటో తెలియదు. ఇంతకీ BSc కన్సల్ట్ బుడాపెస్ట్లో ఒక అపార్ట్మెంట్లో ఆఫీస్ మాత్రం ఉంది తప్పితే ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు కానీ, అసెంబ్లీ చేసే షెడ్ కానీ ఏమీ లేవు. అంటే ఇది ఓ షెల్ కంపెనీ. ఒక షెల్ కంపెనీ నుండి మరో షెల్ కంపెనీ ద్వారా లావాదేవీలు జరిగాయి అన్నమాట. సో పేజర్లో ట్రోజన్ హార్స్ మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడం, పేలుడు పదార్థంని పెట్టడం అంతా హంగేరీలోనే జరిగింది. PETN, పెంటా ఎరిథ్రిటోల్, క్లుప్తంగా పెంటన్ అని పిలుస్తారు. పెంటన్ అనే పేలుడు పదార్థాన్ని పేజర్లో వాడినట్టు తెలుస్తుంది. పెంటన్ పేలుడు పదార్థాన్ని పెద్ద పెద్ద బ్రిడ్జిల్ని, పెద్ద భవనాలను కూల్చడానికి వాడతారు. హెజ్బుల్లా కొన్న ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొసాద్ షెల్ కంపెనీలు సప్లై చేస్తూ వచ్చాయి, కాబట్టి బయటకు కనబడకుండా పెంటన్ని అమర్చి సప్లై చేశారు. ఆఖరికి వాష్రూముల్లో వాడే కమోడ్లలో కూడా పెంటన్ని అమర్చి సప్లై చేశారు. వైర్లెస్ డిటోనేటర్ని కమోడ్లో పెట్టారు. అంటే మొసాద్ కోసం పనిచేసే వాళ్ళు హెజ్బుల్లాలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గత 5 రోజులుగా లెబనాన్, సిరియాల్లో హెజ్బుల్లా కోసం పనిచేస్తున్న వాళ్ళు పేజర్, వాకీ టాకీ, స్మార్ట్ ఫోన్లని చూస్తే భయపడిపోతున్నారు. అఫ్కోర్స్ వాష్రూమ్కి వెళ్ళాలన్న భయమే.